హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్నాలు పల్లెల్లో వాడవాడల గణనాథులు కొలువు తీరారు. ప్రజలు తమ ఇళ్లల్లో గణపతులను ప్రతిష్ఠించుకొని నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గర్భిణీ మహిళలు గణపతి పూజ చేసుకోవచ్చా, గణపతి పూజలో పాల్గొనవచ్చా అనే విషయంపై అనేక మందికి సందేహాలు ఉన్నాయి. బహిష్ట సమయంలో ఉన్నటువంటి స్త్రీలు గణపతి పూజలో పాల్గొనకూడదు. పండగ రోజున ఏ వస్తువులను తాకకుండా ఇంట్లో ఒక చోట కూర్చొని ఇంట్లో ఉన్న పెద్దవారి చేత పూజా విధానాన్ని చేయించుకోవచ్చు. వినాయక చవితి రోజున పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బహిష్ట సమయంలో ఉన్న స్త్రీలు ఇంట్లోని వస్తువులను తాకరాదు. అదే విధంగా ఏటి సూతకంలో ఉన్నవారు కూడా పూజలో పాల్గొనకూడదు. అయితే ఇక్కడే ఒక విషయం ఉంది. బాబాయిలు పెద్దనాన్నలు చనిపోయినప్పుడు ఆ సమయంలో వారి వంశస్థులందరికీ ఏటి సూతకం వర్తిస్తుందని పండితులు చెప్తున్నారు. తండ్రి తల్లి చనిపోయినట్లయితే వారి కుమారుల కుటుంబాలకు మాత్రమే ఏటి సూతకం వర్తిస్తుందని, వారు సంవత్సరం పాటు పండుగలు నోములు వ్రతాల్లో పాల్గొనకూడదని పండితులు అంటున్నారు. కొన్ని శాస్త్ర ప్రమాణాలు అనుసరించి గర్భిణీ స్త్రీలకు 5 నెలలు లేదా 7 నెలలు తగిలిన తర్వాత పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. వారి కుటుంబ సభ్యులు పిల్లల చేత పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. పూజా కార్యక్రమాలను దగ్గరుండి చూడవచ్చు, తప్పులేదు, కానీ పాల్గొనకూడదు. ఎందుకంటే కొన్ని మంత్రాలు ఉచ్చరించవలసి వస్తుంది. ఆ మంత్రాల శబ్దాలు తరంగాలు గర్భంలోని శిశువుకు ఇబ్బందులను తెచ్చిపెడతాయని ఉద్దేశంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం కుటుంబంలో 5 లేదా 7 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ఆమె భర్త కొబ్బరికాయను కొట్టకూడదు, గుమ్మడికాయను కూడా కొయ్యకూడదు, కొట్టకూడదు. ఈ నియమాలు మన పెద్దలు ఆచరించినవి, మన పండితులు తెలియజేస్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.